నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటాం. ఈరోజు పంచాంగం నవంబర్ 26, 2024 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:17 సూర్యాస్తమయం సాయంత్రం 5:32. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి కార్తీక బహుళ ఏకాదశి. ఏకాదశి తిథి నవంబర్ 25 సోమవారం రాత్రి 1:28 నవంబర్ 27 బుధవారం తెల్లవారితే 3:31 వరకు ఏకాదశి తిథి అనేది ఉంటుందండి. అంటే మంగళవారం పూర్తిగా ఏకాదశి తిథి అనేది ఉంటుంది. తదుపరి కార్తీక బహుళ ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో చూద్దాము. నక్షత్రం హస్త నక్షత్రం నవంబర్ 28 బుధవారం తెల్లవారితే 5:11 వరకు ఉంటుంది. అంటే మంగళవారం పూర్తిగా హస్త నక్షత్రం ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యారాశి. కన్యారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కన్యారాశిలోకి చెందుతారు. యోగం ప్రీతి మధ్యాహ్నం 2:12 వరకు. తదుపరి ఆయుష్మాన్. కరణం భవ మధ్యాహ్నం 2:27 వరకు. తదుపరి బాలవ రేపు తెల్లవారుతానగా బుధవారం తెల్లవారితే 3:49 వరకు. తదుపరి కౌలవ తైతల. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 11:57 మధ్యాహ్నం 1:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 ఉదయం 9:05 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:28 రాత్రి 11:19 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటలండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటలండి ఉదయం 10:30 వరకు. గుళికకాలం మధ్యాహ్నం 12:08 మధ్యాహ్నం 1:27 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:55 తెల్లవారితే 5:43 వరకు. అమృత గడియలు రాత్రి 11:52 రాత్రి 1:32 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 మధ్యాహ్నం 12:25 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈ ప్రశ్నని యామర్తి వెంకటరామన్మూర్తి గారు చిక్కడపల్లి నుండి అడిగారండి. మహాభారతంలో లక్క ఇంటిని నిర్మించిన శిల్పి ఎవరు? ఆప్షన్ ఏ విదురుడు, బి పురోచనుడు, సి దుర్యోధనుడు. కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాబిట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న మీ ఊరి పేరుతో కలిపి మీ పేరు కలిపి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం శేషంగా అవతారము ఎవరిని పరిగణిస్తారు? జవాబు సి లక్ష్మణుడు అండి. ఒకళ్ళు తప్ప అందరూ కరెక్ట్గా సమాధానం చెప్పారు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళు కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు కార్తీక మాసం 25వ రోజు అండి. మరి అదేవిధంగా కార్తీక బహుళ ఏకాదశి కూడా. ఈరోజు ఏకాదశి ఉపవాసం చేయాలనుకునే వాళ్ళు దశమి రోజు ముందు ఒంటిపూట ఉండి, మనకి బుధవారం ద్వాదశి అండి పూర్తిగా ఉంది. ద్వాదశి కూడా ద్వాదశి రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చి అప్పుడు భోజనం వండుకొని మనము స్వయంగా అప్పుడు భోజనం చేసి ఏకాదశి ఉపవాసాన్ని విరమించవలసి ఉంటుంది. కాబట్టి ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు సోమవారం ఒంటిపూట ఉండి మంగళవారం పూర్తిగా ఉపవాసం చేసి బుధవారం బ్రాహ్మణునికి స్వయంపాకం ఇచ్చి మనం రాత్రి చుక్కను చూసి భోజనం చేయవలసి ఉంటుందండి. అప్పుడు ఏకాదశి ఉపవాసం కంప్లీట్ అయినట్టు. ఎవరు ఉపవాసం చేసినా ఫ్రూట్స్, పాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు అన్నీ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఈరోజు కార్తీక బహుళ ఏకాదశి ఉపవాసము. కార్తీక బహుళ ఏకాదశి రోజు మనం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏ గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నా దానివల్ల ఉత్పత్తి మరియు ధనప్రాప్తి కలుగునండి. అదేవిధంగా దుష్ట సంహారం అనేది జరుగుతుంది. ఈరోజు మురాసుని సంహరించిన కన్య విష్ణు శరీరము నుండి పుట్టినరోజు ఈరోజు మాట. ఈరోజు ప్రత్యేకత అదండి. తప్పకుండా కుదిరితే ఏకాదశి ఉపవాసాన్ని పాటించండి. చేయలేని పక్షంలో
విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయానికైనా దర్శనానికి వెళ్ళండి. మరి అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా మానవ హక్కుల రక్షకుల రోజు అండి. మరియు ఈరోజు జాతీయ న్యాయ దినోత్సవం కూడా, మరియు ఈరోజు జాతీయ పాల దినోత్సవం, మరియు ఈరోజు నటుడు కమెడియన్ రేలంగి వెంకటరామయ్య గారి వర్ధంతి ఈరోజు. మరియు ఈరోజు ముంబై తీవ్రవాదులు 2008వ సంవత్సరంలో ఇదే రోజు దాడులు చేసిన రోజు కూడా అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు ఏకాదశి తిథి ఉన్న మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.